మచ్చ లేని వ్యక్తి ఉన్నాడంటే అది యేసుక్రీస్తే. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. మచ్చ లేది చూపించినా కూడా కనపడదు ఆయనలో. కావాలని మచ్చ పెడుతున్నారు కానీ వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ వంశాలు, వాళ్ళ బ్రతుకులు నిర్మూలమైపోతున్నాయి. క్యారెక్టర్ లేని వాడు కూడా యేసుక్రీస్తుని అంటున్నాడు, వాడు కుటుంబం నాశనం అయిపోతుంది. ఆయనతో పోల్చుకోవటానికి ఆయన ఎవడి కాలి గోటి మట్టికి కూడా సరిపోరు. ఆయన పవిత్రత కింద, ఆయన ఓర్పు కింద, ఆయన సహనం కింద, ఆయన ప్రేమ కింద, ఆయన త్యాగం కింద పనికిరాని వెధవులందరూ ఆయన మాట్లాడుతున్నారు. కళంకం లేని వ్యక్తి ఉన్నాడంటే యేసయ్యే. అందుకే నేను ఆయన ఆరాధిస్తున్నాను, ఆయన నేను వెంబడిస్తున్నాను. నాకు రోమాలు నిక్కబొడుచుకుంటే యేసయ్యను గురించి చెప్పాలంటే. ఎవడు నీకు మాదిరి అంటే నా మాదిరి యేసు ప్రభు. నో వన్ ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ ద ఎర్త్. భూమి మీద ఎవడు కూడా పర్ఫెక్ట్ లేడు. యేసుక్రీస్తు వారికే ఆ మాట చెందుతుంది. ఖచ్చితమైన వాడు, నిక్కచ్చితమైన వాడు యేసు ప్రభు వారే. కొట్టు చప్పట్లో, యేసు ప్రభు వారే. ఇంకా గట్టిగా కొట్టొచ్చుగా, బలముగా కొట్టొచ్చు కదా.